హరి ఓం. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు అపన్న ప్రసన్నుండు వివల నగేంద్రము పహి పాహియన కొయ్యాలించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగవతిం వన్నింపడు ఆ కర్ణికాంతరధమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచి వెంట అవరోధం వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వని పొంతను ధను కౌమోదికి శంఖ చక్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుడు రావచ్చిరో ఒయ్యన వైకుంఠపురంబునం కలుగు వారబాలగోపాలము తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృచులు మృచిలించిరో ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడు ఏడీ చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్ తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్లబంధంబుతో శాటీముక్తకుచంబుతో నదృఢ చంచత్కాంతితో శీర్ణలాలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజుభర సంకోద్వలగ్నంబుతో అడిగెదనని కడువడిజనువడిగెనదను మగుడు నుడుగడని నడయుడగన్ వెడవెడసిడి ముడి తడబడ నడుగిడు జడిమ నడుగిడు నడాలన్ హరి ఓం. తతో నివృత్తో అప్రతిలబ్ధకామస్వధిష్ణ్యమాసాద్య పునః సదేవః శనైర్జితశ్వసనివృత్తచిత్తోऽన్యషీదధారూఢసమాధియోగः కాలేన సోజః పురుషాయుషాభి ప్రవృత్తయోగేన విరోఢబోధः స్వయం తదంతర్హృదయే అవాభాత అపశ్యతాపశ్యతయన్న పూర్వం మృణాలగౌరాయతశేషభోగపర్యంక ఏకం పురుషం శయానం ఫణాతపత్రాయుతమూర్ధ్నరత్నద్యుభిరతధ్వాంతయుగాంతతో ఏ ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రేః సంధ్యాభ్రనీవేరురుక్మమూర్ధ్నః రత్నోదధారౌషధిసౌమనస్య వనస్రజో వేణుభుజాంఘ్రిపాంగ్రేః అంటూ సుఖబ్రహ్మ పరీక్షితుడికి మైత్రేయుడు విదురుడికి తదనంతరం చెప్పినటువంటి విశేషాలను ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఏమిటి జరిగింది అంటే, ఓ పరీక్షితు, బ్రహ్మదేవుడు తన ఆ లోకపద్మంలో నుంచి వికసిస్తూ ఉండేటువంటి లోకాల యొక్క ఆ పద్మం యొక్క కర్ణికలో ఆయన ఉన్నాడు కదా. అలా ఉండి ఆయన చుట్టూ ఉండేటువంటి జలాన్ని చూసి ఆ జలానికి సంబంధించినటువంటి ఆ పద్మాన్ని చూసి తాను కర్ణిక మధ్యలో ఉండి ఆయన 3 రకాలైనటువంటి ప్రశ్నలు వేసుకున్నాడు. ఒకటి, ఈ జలరాశి అంతా ఏమిటి? 2, ఈ జలరాశిలో వచ్చినటువంటి వికసిస్తూ ఉండేటువంటి ఈ పద్మం, ఈ లోక పద్మం ఏమిటి? మధ్య కర్ణికలో ఉండేటువంటి నేను ఎవరు అని, ఈ పద్మం ఎక్కడి నుంచి పుట్టింది,
నేను పుట్టడానికి కూడా ఒక కారణం ఉంటూ, పద్మం పుట్టడానికి కారణం ఉండాలి, నేను పుట్టడానికి కారణం ఉండాలి. కాబట్టి ఆ కారణాన్ని తెలుసుకుందామని చెప్పి ఆయన ఆ నాళం గుండా ఆయన లోపలికి ప్రవేశించి ఎంతకు కూడా ఆ ఆది తెలుసుకోలేక ఆ నాది మళ్ళీ ఎక్కడైతే ఉందో ఆ బొడ్డు దాకా ఆయన వచ్చిన తరువాత నివృత్త అప్రతిలబ్ధ కామస్య తన కోరిక అప్రతిలబ్ధ దొరకలేదయ్యా. అలా దొరకనప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు నువ్వు చెయ్యవలసినటువంటిది నీ చిత్తమును నిరోధించవలెను. అంటే ఏమిటి? నాకు ఈ కోరిక, నేను కోరుకున్నాను, కోరుకుంటే నాకేమో అది కోరిక తీరలేదు కాబట్టి నా మనసు అంతా అలజడైపోతుంది, కంగారు పడిపోతుంది. ఇంకోటి చెయ్యాలా, ఇంకో విధంగా చేయాలా, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా అనేటువంటి అలజడిలో ఉండేటువంటి మనసుని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయాలయ్యా. అలా చేస్తేనే తప్ప సమస్యకు పరిష్కారం రాదు. ఇది రహస్యం అండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం కోరినటువంటి కోరిక లేకపోతే మనం అనుకున్నటువంటిది జరగబోయినప్పుడు ఆల్టర్నేటివ్స్ వెనకాల పడిపోయి కంగారు పడిపోయి నానా గందరగోళం పడిపోతూ ఉంటాం. అలాగ పడకుండా ఓకే ఈ కోరిక లేకపోతే ఈ సంకల్పం ఇది కాలేదు కాబట్టి నేను మొట్టమొదట ఆల్టర్నేటివ్స్ మాట పక్కన పెట్టి మొట్టమొదటి నేను ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి శనై నిర్జిత శ్వాస నివృత్త చిత్తో ఆ చిత్తాన్ని నివృత్తం చేశాడు. నివృత్తము అంటే అలా అలజడి చెంది వృత్తంగా తిరుగుతూ ఉండేటువంటి దాన్ని నివృత్తము, దాన్ని తెరవనివ్వకుండా చేశాడు. దేనితే శనైజిత శ్వాసను ఆయన గమనిస్తూ ప్రాణాయామ పద్ధతిలో చేసి అప్పుడు ఆరూఢ సమాధియోగ సమమైనటువంటి ధీస్థితిలోకి ఆయన వెళ్ళాడయ్యా అని చెప్పి మానవులు చెయ్యవలసినటువంటి సాధన గురించి చెప్పి అదేవిధంగా బ్రహ్మదేవుడు చేశాడు కాబట్టి అటువంటి పద్ధతి చెయ్యాలి అని చెప్పి భాగవతం చెప్తోంది. అయిన తరువాత కాలేన సోజ పురుషాయుషాభి ప్రవృత్తయోగేన విరూఢబోధ స్వయం తదంతర్హృదయేవ భాతమపశ్యతాపశ్యతయన్న పూర్వం. ఇలాగా ఆయన ఆ కర్ణికలో కూర్చుని పురుషాయుర్ధాయమైనటువంటి ఆ 100 సంవత్సరాల కాలం ఆయన అలాగా సమాధి యోగంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడి కాలంలో ఆయన 100 సంవత్సరాలు, మానవుడి కాలంలో మన 100 సంవత్సరాలకి తేడాలు ఉంటాయి. కాబట్టి ఆయన బ్రహ్మదేవుడు ఆయన వయస్సు 100 years పాటు కూడా సమాధి యోగంలో చక్కగా ఆయన అలా కూర్చున్నాడు. అంటే చిత్తము ఇటు అటు పోనివ్వకుండా దీనికి మూల కారణం ఎవరు, నా హృదయంలో ఎవరున్నారు అని చెప్పి దానిని మాత్రమే పట్టుకుంటూ దాని చోటికి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఆయన తన మొత్తం జీవితకాలం అంతా కూడా దాని మీదే ధ్యానం పెట్టాడు. అంటే లోపల ఏదో ఒక నేను అనేటువంటిది ఏదో కలుగుతుంటోంది, అది పరమాత్మ యొక్క వెలుగు. ఆ పరమాత్మ యొక్క వెలుగును నేను పట్టుకోవాలి అని చెప్పి తన శ్వాస ద్వారా ఇంద్రియాల్ని జయించి మనసంతటినీ కూడా హృదయ మధ్యంలో ఉండేటువంటి ఒకానొక వెలుగు వైపుకి తాను తన మనసుని అంటే ఇలాగ తన జీవితాంతం చేశాడు. అంటే మానవులు కూడా చేయవలసింది ఏమిటంటే మన కర్తవ్యాలు మన ఇవన్నీ తీర్చుకుంటూ ఖాళీ ఉన్నప్పుడల్లా కనీసం 24 గంటల్లో కనీసం 5 గంటలో 3 గంటలో 2 గంటల్లో లోపల ఉండేటువంటి పరమాత్మని సాకార రూపంలో ఒకటి మనసులో పెట్టుకుంటూ మిగతా వాటిలన్నిటినీ దూరం చేస్తూ జీవితం అంతా కూడా గడపాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ కాలేన సహ అజహ ఈ మొత్తం కాలం ఎంతకాలం పురుషాయుషాభి ఆ పురుషుడైనటువంటి బ్రహ్మ యొక్క ఆయుష్ ఎంత ఉందో అంటే 100 సంవత్సరాల కాలం అంటే జీవితాంతము అని అర్థం. ఆయన ఏం చేశాడంటే ప్రవృత్త యోగేన అలాగా చాలా చక్కగా ఆయనకి
ఆ యోగం అంతా కూడా కలిసి వచ్చింది. ఎందుకంటే చుట్టూ డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఏదైనా ఒక పూజ చేసుకుందామన్నా, ఒక ధ్యానం చేసుకుందామన్నా, ఒక చేసుకోవాలి అంటే ఏమిటంటే మన చుట్టూ జనం ఉండి గుంపులో ధ్యానం, గుంపులో పూజ, గుంపులో ఏదో చేద్దామంటే అది చచ్చినా కూడా సాధ్యం కాదు. అందువల్ల పరమహంస కూడా ఒక ఏకాంతంగా భక్తి చేసుకోవాలంటే ఏకాంతంగా పూజ చేసుకోవాలి. కానీ మొహం మార్చుకునేటువంటి వాళ్ళు, తర్వాత మన డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళు, మన చూసి అసూయపడేటువంటి వాళ్ళ మధ్యలో పూజాధికాలు నిర్వహిస్తే మాత్రం మన మనసు పని చేయదు. కాబట్టి ఆయన అభిప్రవృత్త యోగేన చక్కగా ఆయన పూజా వ్యవహారం అంతా సాగిందిట. సాగిన తర్వాత అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే విరూఢబోధ. వెంటనే అలా కూర్చొని చేస్తూ ఉండేటప్పటికీ ఆయనలో విశేషంగా విరూఢ బోధ, బోధ అంటే జ్ఞానం. అప్పుడు ఆయన చేసినటువంటి ఆ తపో యోగానికి ఫలితంగా ఆయనకు అద్భుతమైనటువంటి జ్ఞాన బోధ కలిగిందయ్యా. అప్పుడు అలా కలిగినప్పుడు ఏం జరిగింది అంటే అంతర్హృదయేన, తన హృదయంలో, అంతర్హృదయే హృదయం యొక్క అంతరాలలో అంటే తన హృదయం యొక్క ఆ హృదయ గుహల్లో స్వయంగా అవభాతం సాక్షాత్కరించినటువంటిది. ఏమిటి సాక్షాత్కరించినటువంటిది అంటే అది యత్ దేనినైతే పూర్వం అంతకు ముందు నా అపశ్యత చూడలేదో. అంటే ఏమిటి? మన హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు. ఆ ఉండేటువంటి పరమాత్మను మనం చూడలేకపోతున్నాము. అంటే అపశ్యత్, చూడలేకపోతున్నటువంటి ఆ పరమాత్మ యొక్క వెలుగుని ఈయన ఏం చేశాడంటే అపశ్యత్, చూశాడు. నా అపశ్యతు అంటే అంతకు పూర్వం, నా అపశ్యతు అంతకు ముందు చూడనటువంటి ఆ వెలుగుని అపశ్యత చూశాడు. ఎక్కడ? హృదయంలో. అందుకనే హృద్దేశే తిష్టతి అర్జున అంటాడు. ప్రతి మానవుడి యొక్క, ప్రతి ప్రాణి యొక్క హృదయాంతరాలలో దివ్యమైనటువంటి త్రిజగన్మోహన నీలకాంతి స్వరూపంతో వెలిగేటువంటి ఆ పరమాత్మ లోపల ఉన్నాడు అని మొట్టమొదటి మనం నమ్మాలి. నమ్మిన తరువాత ఇటు అటు పరిగెత్తేటువంటి మనసునంతటిని ఏకత్రం చేసి, ఫోకస్ చేసి, మన హృదయం మధ్యలో ఒక గుహ ఉంది, అందులో బాలరాముడు ఉన్నాడు, లేకపోతే అమ్మవారు ఉన్నాడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఉంది అని చెప్పి ఒక రకమైనటువంటి సాకార రూపాన్ని మనసులో నిర్మించుకొని, లేకపోతే మహాపురుషులైనటువంటి రమణ మహర్షినో, పరమాచార్యులు వారినో, రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులను ఎవరినోనైనా సరే మనసులో నిలుపుకొని దృష్టి అంతటిని ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక అరగంట, పావుగంట ఆ నామాన్ని అంటూ అక్కడ హృదయంలో ఉన్నాడు అని చెప్పి మనం ధ్యానిస్తూ దానిని అపశ్యత, దానిని చూస్తూ 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 ఉండగా అప్పుడు అవభాతం ఎక్కడ? అంతఃహృదయే స్వయం. అప్పుడు ఆ సాకార రూపాలలో నుంచి అనంతమైనటువంటి వెలుగులతో వెలిగేటువంటి ఆ పరంజ్యోతి స్వరూపం కనిపించిందట ఆయనకి. కాబట్టి మనం ఇది కూడా సాధనలో ఒక రకమైనటువంటి విశేషం. అప్పుడు తన హృదయంలో ప్రకాశిస్తూ కనిపించింది. అంటే మొట్టమొదట ఒక ప్రకాశం వచ్చింది, ఒక వెలుగు వచ్చింది. ఉదాహరణకి మన గదిలో ఉన్నాం అనుకోండి, మనం సాధన చేస్తున్నాం అనుకోండి, సాధన చేస్తూ ఉండేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అని ఊహించుకున్నట్లే మనకు కూర్చున్నటువంటి గదంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి, ఒక తెల్లనైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి ఒక వెలుగు మన గదిలో థిక్గా వ్యాపించిపోయినట్టుగా బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో ఆ వెలుగు వ్యాపించిపోగానే ఆ వెలుగులో తన శరీరం అంతా కూడా మునిగిపోయి, తన మనసు, తన హృదయం, తన దృష్టి మొత్తం అంతా వెలుగైపోయినటువంటి ఆ సందర్భం, ఆ వెలుగు రాను రాను ఏ విధంగా ఆయనకి సాకార రూపంలో కనిపించిందో, మృణాల గౌరాయత శేషభోగ పర్యంక ఏకం పురుషం శయానం పణాతపత్రాయుతమూర్ధరత్నద్యుభిర్హతధ్వాంతయుగాంతతోయే. అలాగ హృదయంలో వెలుగు రూపంలో అంతర్హృదయే
విరూఢబోధాత్మకమైనటువంటి అవభాతం సాక్షాత్కరించినటువంటి ఆ వెలుగుందో, ఆ వెలుగులో ఒక సాకార రూపం నెమ్మదిగా ప్రొజెక్ట్ అవడం ప్రారంభించింది. ఆ సాకార రూపం ఎలా ఉంది అంటే, అందులో ఒక ఆయన పడుకుని ఉన్నాడు. దేని మీద పడుకున్నాడు అంటే 10,000 పడగలు కలిగినటువంటి, తరువాత ఆ 10,000 పడగలు కలిగినటువంటి ఒక మృదువైనటువంటి శేషుడి యొక్క పాన్పు మీద, మృదువైనటువంటి శేషుడి యొక్క పాన్పు మీద 10,000 పడగలతో, ప్రతి పడగ మీద కూడా బ్రహ్మాండమైనటువంటి రత్నాల యొక్క కాంతులు మెరుస్తూ ఉండగా, ఆ కాంతుల యొక్క వెలుగు ఈ నీళ్లల్లో తేలుతూ ఉండేటువంటి ఈ శేషసాయిని యొక్క ఆ పడగల మీద ఉండేటువంటి రత్నాల కాంతి చేత ఆ మొత్తం ప్రాంతం అంతా కూడా దివ్యమైనటువంటి కాంతితో వెలిగిపోవడం ప్రారంభించింది. అంతకు ముందుండేటువంటి తెల్లనైనటువంటి మృదువైనటువంటి సర్వవ్యాపమైనటువంటి ఆ త్రిజగన్మోహన్ నీలకాంతి అంతా కూడా సాకార రూపం కింద మారి ఈ 10,000 పడగలతో ఉండేటువంటి శేషశాయినిగా కనిపించింది మొట్టమొదటిది. తరువాత దాని మీద ఏకం పురుషం శయానం, ఒకే ఒక్క పురుషుడు శయానం పడుకుని ఉండడం కనిపించాడు. అంటే సముద్ర జలం ఉంది, సముద్ర జలంలో శేషశయనం ఉంది, ఆ శేషుడికి 10,000 పడగలున్నాయి, అవి గొడుగుల్లా ఉన్నాయి. అలా ఉండేటువంటి ఆ శేషశయనుడి మీద ఏకం పురుషం శయానం, దానినంతటినీ పూరిస్తూ ఒక పురుషుడు, ఒక పురుషాకృతిలో ఉండేటువంటి ఒక మహత్తరమైనటువంటి దివ్యచేయం పడుకుని ఉన్నది. దాని మీద ఆయన నడుము వాల్చి పడుకున్నాడు. పడుకున్నటువంటి ఆ మహాపురుషుణ్ణి, అంటే సాకార రూపంగా దర్శనమిచ్చినటువంటి ఆ మహత్తరమైనటువంటి పరంజ్యోతి, అది సత్యం జ్ఞానం అనంతమైనటువంటిది, మొత్తం అనంతంగా వ్యాపించిపోయినటువంటి దాంట్లో సాకార రూపంలో ఆయన ఆ ఒంటరిగా ఉండేటువంటి ఆ పురుషోత్తముని బ్రహ్మదేవుడు చూశాడు. ఇది ఇలా జరిగిందయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడకు ఆ సృష్టి ఆదిలో ఉండేటువంటి బ్రహ్మదేవుడి హృదయంలో ఉండేటువంటి ఆ శేష తల్పం మీద పడుకున్నటువంటి ఏకం పురుషం శయానం ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఏకం అంటే ఒకటే ఒకటి, అద్వితీయము, అది తప్ప మరొకటి లేదు. అంటే ఏకం అన్నిటిని ఏకంగా అంటాం చూసారా, అంటే ఏమిటి, ఆ పడగల్లోనూ తానే, పడగల రత్నాల్లోనూ తానే, పడగ శయనంలోనూ తానే, ఆ జలాలలోనూ తానే, చుట్టూ వ్యాపించిపోయినటువంటి ఆ కాంతి తానే. సో మొత్తం అంతా కూడా ఏకం, అద్వితీయం, అది తప్ప మరొకటి లేదు. అటువంటి ద్వితీయం భయం, రెండోది ఉంటే భయం కలుగుతుంది కాబట్టి ఏకం పురుషం శయానం, అటువంటి ఆ శేషశయనుణ్ణి ఈయన చూశాడట. చూసిన తరువాత ఆయన ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పోతన గారు ఒక పద్యంలో ఈ విధంగా చెప్పారు. కనియన్ నిశ్చల భక్తి యోగ మహిమం, ఆయన నిశ్చలమైనటువంటి యోగ భక్తి చేత బ్రహ్మగారు కనియన్ కంజాత గర్భుండు అంటే పద్మంలో పుట్టినటువంటి శోభన చారిత్రు. ఎవరిని చూశారంటే శోభన చారిత్రు, జగత్ పవిత్రు, విలసత్ పద్మాకళత్రున్, సుధాశన ముఖ్య స్తుతిపాత్రు, దానవచమూ జైత్రున్, దళత్ పద్మనేత్రు, నవీనోజ్వల నీలమేఘ నిభగాత్రుం, పక్షిరాట్ పుత్రునిన్. బ్రహ్మదేవుడికి ఇంకా ఆ శయనం మీద ఇలా పడుకున్నాడు అని కనిపించేటప్పటికీ ఉండబట్టలేక ఈ పోతనామచ్చుడు శోభన చారిత్రు ఆ పడుకున్నటువంటి వాడిని వర్ణించడం ప్రారంభించేశాడు.
శోభన చరిత్రు మంగళాలతో బ్రహ్మాండమైనటువంటి శోభతో వెలిగిపోతున్నటువంటి వాడు, జగత్తంతటినీ కూడా పవిత్రం చేస్తున్నటువంటి వాడు. విలసత్ పద్మాకళత్రున్, విలసత్ అంటే వికసించినటువంటి లక్ష్మియే కళత్రముగా కలిగినటువంటి వాడిని. ఎందుకంటే ఆయన హృదయంలో బ్రహ్మగారికి కనిపించడో లేదో కానీ పోతన గారికి బ్రహ్మగారి కనిపించినంతరం వెంటనే బ్రహ్మగారిలో దూరిపోయి పోతన గారు అక్కడ ఆయన కనిపించినటువంటి శ్రీమన్నారాయణని మనకి ప్రజెంట్ చేసేస్తున్నారండి. ఇదండి మన తెలుగు వాళ్ళ సౌభాగ్యం అంటే. విలసత్ పద్మాకళత్రున్ సుధాశన ముఖ్యో, ఆ సుధా ఆ బ్రహ్మాండమైనటువంటి అమృత సముద్రంలో సుధాశన ముఖ్య స్తుతిపాత్రు, అమృతం తాగినటువంటి దేవతల యొక్క ముఖ్యులైనటువంటి ఆ వాదుల చేత స్తుతి చేయబడుతున్నటువంటి వాడు. దానవచము జైత్రు, దానవ సమూహాలన్నిటినీ కూడా జయించినటువంటి దళత్ పద్మనేత్రు, థళథళలాడుతూ ఉండేటువంటి పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. నవీనోజ్వల, కొత్తగా అలా ఉజ్వలిస్తూ ఉండేటువంటి నీలమేఘ, త్రిజగన్మోహన నీలకాంతి అదన్నమాట. నవీనోజ్వల నీలమేఘ ఇభ, ఆ వెలుగుతో ఉండేటువంటి గాత్రం, శరీరంతో ఉండేటువంటి పక్షిరాట్ పుత్రుని, గరుడధ్వజం కలిగినటువంటి వాడు. అంటే వేదాత్మ విహగేశ్వర అని పేరు. అంటే వేదస్వరూపుడి కింద, లక్ష్మీ కళతో కూడుకున్నటువంటి వాడి కింద, దేవత స్తోత్రాలు చేయబడుతున్నటువంటి వాడి కింద, శోభనమైనటువంటి చరిత్ర కలవాడి కింద, ఏకం పురుషం శయానం, దానిని పోతన గారు చూసేశారు బ్రహ్మగారి కన్నా ముందు. అయిన తరువాత అప్పుడు బ్రహ్మగారికి కనిపించినటువంటి దాన్నే పోతన గారు ఈ విధంగా వర్ణించడం ప్రారంభించారు. అలఘు ఫణాత పత్ర నిచయగ్ర సమంచిత నూత్నరత్న నిర్మల రుచి చేయుగాంత తిమిరంబు నడంచి అకల్మషోల సజ్జలముల జేసియందు నవసారసనాళ సితైక భోగముం కలిగిన శశతల్పమును కైకొనియున్న మహాత్మునొక్కని. అలఘు ఫణాత పత్ర నిచయాగ్ర, అలఘు అంటే చాలా గొప్పవైనటువంటి 10,000 పడగలతో కూడుకున్నటువంటి ఫణాతపత్ర, గొడుగులులాగా వ్యాపించినటువంటి ఆ పడగల యొక్క గొడుగుల మీద సముంచిత, దాని మీద బాగా ఉంచబడినటువంటి నూత్న రత్న, కొత్తమైనటువంటి పెద్దమైనటువంటి రత్నాలచే, వినిర్మల రుచిచే, చాలా నిర్మలమైనటువంటి రుచి, కళ్ళు బైర్లు కమ్మేటువంటివి కాకుండా ఆ పడగల మీద ఉండేటువంటి రత్నాలు నిర్మలంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఆ కాంతులు వెదజల్లుతూ ఉండేటువంటి నిర్మల రుచిచే, వెలుగుల చేత యుగాంత తిమిరంబు నడంచి, ఆ యుగాంతంలో సృష్టి అంతా యుగాంతం అయిపోయిందిగా, అప్పుడు ఆ చీకట్లన్నిటినీ కూడా అడంచి ఈ 10,000 పడగల మీద ఉండేటువంటి ఆ కాంతుల చేత అక్కడ ఉండేటువంటి సమస్తమైనటువంటి చీకటి అంతా కూడా పోయి అకల్మషోల సజ్జలముల చేసి, ఆ కాంతి వల్ల అక్కడ ఉండేటువంటి జలాలన్నీ కూడా అకల్మషమైపోయి, ఏ విధమైనటువంటి కలుషితం లేకుండా నిర్మలంగా ఉండేటువంటి అలా చేయబడినటువంటి కాంతి, ఈ కాంతి చేతవన్నీ కూడా క్లీన్ చేయబడినటువంటి దాన్ని నవసరసనాళ సితైక భోగముంగలిగి. అప్పుడు ఆ శేషుడికి ఆయన శరీరం అంతా కూడా ఎలాగ ఉంది అంటే, నవ సరసనాళ సితైక భోగము, కొత్తగా ఉండేటువంటి మెత్తనైనటువంటి మృదువైనటువంటి తామరతూడులు ఎంత మృదువుగా ఉంటాయో అలాంటి శరీరము భోగముంగలిగిన, అటువంటి తెల్లనైనటువంటి భోగము, శరీర సంపద కలిగినటువంటి శేషతల్పమును కైకొనియున్న మహాత్మునొక్కని, దానిని
ఈయన శయనంగా అంటే తల్పంగా తన యొక్క మంచం కింద పరుపు కింద పడుకున్నటువంటి ఏకం పురుషం శయానం అటువంటి మహానుభావుణ్ణి చూశాడయ్యా అంటే ఏమిటి? జ్ఞానం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి వెలుగు వెంటనే బ్రహ్మగారికి సాకార రూపంలోకి కన్వర్ట్ అవుతూ కనిపించింది. ఇప్పుడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటంటే, మనకు అన్ని సాకార రూపాల కింద కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ సాకార రూపాలను హృదయ మధ్యంలో మనం పెట్టుకుని వాటి మీద మన దృష్టిని, మన మనసుని, దాని యొక్క నామాన్ని, దాని యొక్క ప్రభల్ని మనం అనుభవిస్తూ దాని మీద నుంచి ఇక దృష్టి మరల్చనీయకుండా అలాగ ఉండగా నిరాకారమైనటువంటి బ్రహ్మదేవుడికి మొట్టమొదట కనిపించినటువంటి ఆ ప్రవృత్తి యోగేన నిరూఢబోధ స్వయం తదంతర హృదయేన ప్రభాత అవభాత అప్పుడు ఆయనకి కల్పించినటువంటి నిరాకారమైనటువంటి ఆ పరబ్రహ్మ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, నిత్యం, ముక్తం, శుద్ధం, బుద్ధమైనటువంటి ఆ పరమమైనటువంటి పరంజ్యోతి స్వరూపం కనిపిస్తుంది. కాబట్టి రేపటి కార్యక్రమంలో మరో పద్యంతో వస్తుంది.